నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, మనం ఈ మధ్య అరెస్ట్లు అవటం అన్నది ఒక ట్రెండ్ అయిపోయింది సార్ రాజకీయాల్లో. ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళు అంతకు ముందు గవర్నమెంట్ ని లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా రివాజ్గా మారుతుంది. ఇందులో నిజంగా అవును. తప్పు ఉందా న్యాయం ఉందా అనేది అది ఇంకో తర్కం అది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఉమ్, ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని అంటే మరి ఆ కేసులో ఇమీడియట్ గా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కానీ కేటీఆర్ అవును. గారికి మాత్రం చాలా ఎనఫ్ టైం ఇచ్చారు. అలాగే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళ కోర్టులో ఛాలెంజ్ చేసుకునే టైం ఇచ్చారు. ఇప్పుడు కోర్టు కూడా ఆయనకి ఇంకో 10 డేస్ దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇక్కడ మరి ఎంత రూల్స్ పక్కాగా ఫాలో అయ్యి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తుంటే, ఆంధ్రాలోనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ ఫాలో అవ్వకుండా వెంటనే అరెస్ట్ చేశారు. అయినా ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద గగ్గోలు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అవును. ఇప్పుడు ఒకటండి, రెండు విషయాలు క్షుణ్ణంగా పరిశీలించుకుందాం. ఉహు, రేవంత్ రెడ్డి గారు రూల్ పర్ లా, అంటే యాజ్ పర్ లా ప్రకారం వెళ్ళాలి. ప్రొసీజర్ ఫాలో అప్ అవ్వాలి. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకూడదు. రేపు ఉదయం మనం ఒకవేళ కానీ కక్ష సాధింపు చేయకూడదు. మనం ఎటు పరిస్థితి ఎదుటి పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రజలకు అన్యాయం జరగవద్దు, వాళ్ళకి కూడా అన్యాయం జరగవద్దు. యాజ్ పర్ రూల్ ప్రకారంగా ప్రొసీజర్ వెళ్ళండి అనేది రేవంత్ రెడ్డి గారు ఆదేశించినంత కనబడుతుంది మనకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడమే, ఆయనకి ఎలాగైనా అరెస్టే చేయాలని అనుకున్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ కూడా ఇవ్వలేదండి. 72 గంటలు తిప్పించారని సానుభూతి కూడా లేదు. ఆ రోజు 72 గంటలు తిప్పించారని సానుభూతి లేదు. ఓకే. ఒక కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. 53 రోజులు కోర్టులో ఉన్నారు. ఓకే, ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న తర్వాత ఇది ఆ, ఈ కేసు ఏమవుద్ది ఎలాగవుద్ది అనేది యాజ్ పర్ లా కోర్టులో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయకూడదు. అయితే ఆ రోజు 72 గంటలు ఉండి కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకొని, లోతురా గారు ఆర్గ్యుమెంట్ చేసి ఎంత చేసినా కూడా మరి ఆ కేసులో ప్రమేసి ఏమి కనబడ్డారో కానీ రిమైండ్ చేశారు. ఓకే. ఇక్కడ ప్రొసీజర్ లా ప్రకారం ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్ గా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోన్ వేసి వచ్చు. లోన్ వేసి ఆ నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టే మనం నోటీస్ ఇచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారిని పర్మిషన్ అడిగారు. ఒక ఎక్స్ మినిస్టర్కి గవర్నర్ గారిని పర్మిషన్ అవసరం లేదు. నెంబర్ వన్. ఒక చీఫ్ మినిస్టర్ కాదు ఆయన. ఆయన బలమైన నాయకుడా, బలమైన జనాలా అనేది కాదు. ఆయన అరెస్ట్ చేయడం కోసం అడగలేదు. పలానా కేసులో పలానా దాంట్లో డబ్బులు దారి మళ్ళాయి కాబట్టి, కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు కాబట్టి, ఈ డబ్బుని ఫారిన్ ఏదైతే ఫారిన్ విదేశాలు ఉందో ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి, ఆ డబ్బుకి మనం దాని మీద ఎంక్వైరీ చేయడం కోసం పర్మిషన్ అడిగారు. పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్ ఇస్ గవర్నర్ గారు. అయిన తర్వాత పర్మిషన్ గ్రాంటెడ్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ లో చర్చించాక క్యాబినెట్ నుంచి ఆ ఏసీపీ వారికి కంప్లైంట్ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ ఇస్తారు మామూలుగా. చీఫ్ సెక్రటరీ లేకపోతే దానం కిషోర్ గారు ఇచ్చారు కంప్లైంట్. దానం కిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఇస్తే ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డెడ్. కానీ ఇది ఈజ్ ప్రొసీజర్ అవుతుందండి. ఈ ప్రొసీజర్ లో కేటీఆర్ గారు తొందరపడ్డారని నేను అనుకుంటా. ఉహు, ఎందుకు తొందరపడ్డారు అంటే, తప్పు చేయలేని వాడు, తప్పు జరగలేనప్పుడు, యాజ్ అ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ప్రజల సొమ్ముని మనం క్యాబినెట్ లో ఉన్నా ఇంకొకటి ఉన్నా ప్రజల సొమ్ముని మనం ఏదైనా క్యాబినెట్ అనుమతి లేకుండా, మనం ఏ జీవో లేకుండా వేయటానికి ఎవరికి లేదు. ఇది పబ్లిక్ మనీ. అలాంటప్పుడు అన్ని మీరు ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇస్ నెంబర్ వన్. రెండోది, మీరు ప్రపంచంలోనే 192 దేశాల్లో మనం హైదరాబాద్ గర్వంగా కనబడాలని మేము ఆ ప్రయత్నం చేసాము అంటున్నారు. మీ టిఆర్ఎస్ గా మీకు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉందిగా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచే డబ్బులు ఇవ్వచ్చుగా. హైదరాబాద్ బ్రాండ్ కోసం మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు ఇవ్వచ్చుగా. ఇది క్యాబినెట్ అప్రూవల్ అవ్వలేదు కదా. క్యాబినెట్ అప్రూవల్ అవ్వలేనప్పుడు, జీవో రాలేనప్పుడు ఈ డబ్బులు మీరు ఎలాగేస్తారు? ఇది పబ్లిక్ మనీ. పబ్లిక్ మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని క్యాబినెట్ లో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు క్యాబినెట్ లో మీరు చర్చించి నిర్ణయం తీసుకోమని ఒక ఆర్డర్ పాస్ చేశారు. క్యాబినెట్ లో ఆర్డర్ పాస్ చేసిన తర్వాత జియో పాస్ చేయాలా. ఇస్ ద ప్రొసీజర్, ఇస్ లా. ఇది ప్రొసీజర్ ఇది. మరి ఆ ప్రొసీజర్ మీరు దారి తప్పినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ఒకటి. అయితే మీకు ఇవాళ కేసు రిజిస్టర్ అయింది నిన్న. అయితే నిన్న ఆ కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా
కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అది ఆయనకి ఇవాళ కేటీఆర్ గారిని ఎప్పుడొకప్పుడు పిలుస్తారు. ఎప్పుడైనా పిలవచ్చు ఈ విచారణకి. అరెస్ట్ చేసే టైం అప్పుడే కాదండి, అది ఇంకా విచారణ జరగాలి, ఎవిడెన్స్ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత నిజం నిర్ధారణ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కోర్టు వారు మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం, కోర్టు వారు మాకు న్యాయం చేశారు. కోర్టు వారు చాలా క్లియర్ గా ఇచ్చారండి. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఏమిచ్చారంటే, మీరు విచారణకు చెప్తే విచారణకు సహకరించాలి, మీరు విచారణకు వెళ్ళాలి, ఏసీపీ కోర్టు వారు విచారణ చేసుకోవచ్చు, ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేవు, 10 రోజుల దాకా అరెస్ట్ చేయకూడదు అని మాత్రమే ఇచ్చారు. నాకు తెలిసిన ఈ కేసులో విచారణ జరిగి ఇవన్నీ జరిగి ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పటికి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే నాకు తెలిసి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు, ఈ పరిసరలో ఈ 10 రోజులు అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. కోర్టు వారు కూడా 27న కౌంటర్లు దాఖలు చేయమన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలి. చేసిన తర్వాత అప్పుడు 10 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు కౌంటర్లో ఏమని ఇస్తారు. ఈయన ఆల్రెడీ మొత్తం టోటల్గా ఇవాళ ఇప్పుడు అందిన వార్త ఏంటంటే ఈడీ కూడా కేసు నమోదు చేసింది మనీ ల్యాండింగ్ కింద. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. టోటల్గా ఏదంటే ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలు కట్టినందుకు, 54 కోట్లు 55 కోట్లు పంపించినందుకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇవన్నీ కూడా మొత్తం క్షుణ్ణంగా మొత్తం టోటల్గా అడ్వకేట్ జనరల్ కౌంటర్ రూపంలో వేసి ఈయన ఆల్రెడీ నిజమైతే ఇవన్నీ మొత్తం టోటల్గా ఎవిడెన్స్లన్నీ, బ్యాంక్ ఎవిడెన్స్లు, ఈ స్టేట్మెంట్లు, ఈ పేమెంట్లు వెళ్ళినవి, ఎక్కడికి వెళ్ళినవి అన్ని తీసుకొని ఎవిడెన్స్ అని ప్రూవ్ చేసుకొని కోర్టు వారికి తెలియపరుస్తారు కౌంటర్ రూపంలో తెలియపరిచిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు అరెస్ట్ చేయాలా, లేకపోతే ఏ సెక్షన్ పనికి వస్తుందో ఏ సెక్షన్ పనికి రాదని హైకోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఇస్ ద ప్రొసీజర్. ఏమండి, ఇది నెక్స్ట్. ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు అరెస్ట్ చెయ్యాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆలోచించాలి. మిమ్మల్ని ఏమైనా తీసుకెళ్లి లోన్ వేసేస్తే మీరు గగ్గోలు పెట్టాలా? అసలు ఏమీ అవ్వకుండానే ఒక ఆయన అంటాడు అగ్నిగుండం అయిపోద్ది అంటాడు. తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారి మీద చెయ్యేస్తే ఆ అగ్నిగుండం అవుద్ది అంటాడు. తెలంగాణ తెచ్చుకుంది 60 సంవత్సరాలు కష్టపడి. కేసీఆర్ గారు మరి ఆయనే గాంధీ మహాత్ముడు అంటున్నారు మీరు అందరూ, తప్పలేదు. మరి ఆయన తెచ్చిన తెలంగాణను ఆయన పెట్టే మరి అగ్నిగుండం చేసేస్తాడా? ఇది కలవకుంట్ల వారి రాష్ట్రం కాదు కదా, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఆ ఉద్యమం చేసేటప్పుడు కేటీఆర్ గారు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. ఉద్యమంలో అమెరికా ఆయన లేరు, హరీష్ రావు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కనుక నేనేమంటానంటే కౌశిక్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడతారు. అంటే మనం రాష్ట్రాన్ని శాంతియుతంగా మనం 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 ఏం తప్పు చేసామో లేదు ప్రజలకు వివరించాలి. మనకు ఆల్రెడీ 2023లో మనల్ని తిరస్కరించారు జనాలు. తిరస్కరించిన తర్వాత మనం ఆల్రెడీ జనాల్లో ఒప్పించుకొని రావాలి తప్ప మనం అగ్నిగుండం అయిపోద్ది, ఆహుతి అయిపోతుంది అంటే మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటామా? బ్రాండ్ తెచ్చింది మేమే అంటారు. ఈ 192 దేశాల్లో మేము చూపించింది మేమే అంటారు. మళ్ళీ మీరు అగ్నిగుండం ఎలాగైపోద్దండి? ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదేమో. అంటే కేటీఆర్ గారి దగ్గర ఉన్న బీఆర్ఎస్ మనుషులు ఇంకా ఉద్యమంలో నిలబడి కూడా ఆంధ్ర వాళ్ళని ఇష్టం వచ్చిన తిట్టారు, చాలా తిట్టారు. ఈరోజు మన రాష్ట్రం అంటే మేము కూడా ఇక్కడే ఉంటున్నాం కదా 35 సంవత్సరాలు, మేము మన రాష్ట్రాన్ని మనమే అగ్నిగుండం చేసుకుంటాం అనేది ఎంత దాకా కరెక్ట్? ఇది కేసీఆర్ గారు ఎందుకు ఖండించట్లేదు, తెలంగాణ ప్రజలు ఎందుకు ఖండించట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కౌశిక్ రెడ్డి గారి మాటలు ఎలాగున్నాయంటే మొత్తం చాలా దారుణంగా ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మమ్మల్ని ముట్టుకుంటే మేము ఏమైనా చేస్తామనే రేంజ్లో ఉన్నాయి కౌశిక్ రెడ్డి గారు. ఇది మన కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రాపర్లీ లా ప్రకారంగానే అరెస్ట్ చేస్తారే తప్ప, ఒకరు అరెస్ట్ చేస్తే ప్రాపర్లీ లా ప్రకారం ఆయన ఆయన అక్కడ కూడా కేసులో లేడనుకోండి ఎందుకు చేస్తారు? హైకోర్టు వారు ఏమి అరెస్ట్ చెయ్యొద్దు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్పారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆపమని చెప్పలేదే. లేకపోతే ఎక్కడ ప్రాపర్లీ మేము మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన దాకా ఇన్వెస్టిగేషన్ ఆపిమని ఎక్కడ చెప్పలేదే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ అన్నింటిలో కానీ యాజ్ పర్ లానే వెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గబగబా ఎవరిని అరెస్ట్ చేయలేదే. అలాగే ఇంతకుముందు ఇప్పుడు కాళేశ్వరం కేసులో ఎంక్వైరీ నడుస్తుంది, అక్కడ కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదే. అంటే ఈజ్ ప్రొసీజర్ ఇస్ లా, ఆయన ఫాలోఅప్ ఇస్ లా, ఫాలోఅప్ చేస్తున్నారు కదా. ఇక అక్కడ మీరు ఆంధ్రాలో అంటారా, ఆంధ్రాలో లా జరగలేదు కదా. కనుక మనం కేటీఆర్ గారిని
ఈ కేసులో మొత్తం 192 దేశాలు చూసాయా, ప్రాపర్లీ రూల్ ప్రకారం, రూల్ పొజిషన్ ప్రకారం వెళ్ళారా లేదా అనేది అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అది అరెస్ట్ చెయ్యాలా వద్దని కోర్టు వారు నిర్ణయిస్తారు. అవునా అలాగే కదండి? అలాగే సార్, ఇప్పుడు చూస్తుంటే అంటే కేటీఆర్ అరెస్ట్ డేట్ చూస్తుంటే ఈ నెల 30 దాకా అరెస్ట్ చేయొద్దన్నారు. సరే, ఉమ్. తీరా చూస్తుంటే ఏదో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టున్నారుగా కేటీఆర్ కి. అంటే ఒకటండి, ఉమ్, ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇప్పుడు కవిత గారు ఉన్నారండి. మే కవిత గారు కూడా ఆనెస్ట్. కవిత గారు కూడా చాలా, ఎక్కడ కూడా వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అందరూ ఉద్యమ నాయకులే. ఈ రోజు మొత్తం తెలంగాణ తీసుకొచ్చింది వాళ్ళే, తెలంగాణ నడుపుతుంది వాళ్ళే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళదే, కల్వకుంట్ల కుటుంబాందే. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి మనం. మరికి ఆ ఇదే మాటలు మరి కవిత గారు కూడా మాట్లాడారు కదా, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నన్ను ఈడీ అరెస్ట్ చేసింది అన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నారు కదా, 6 నెలలు ఉన్నారు కదా, బెయిల్ మీద వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన అదే చెప్తాడు, ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటారు. ఓకే, ఆ చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటది. అంటే నేనేమంటున్నానంటే, ఎక్కడైనా ఎవరు తప్పు చేసినా, మీరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారుగా, అవును. 2 సార్లు అరెస్ట్ చేశారుగా. ఒకసారి డోన్లో మీ మీద మీ ఫామ్ హౌస్ మీద డోన్లు తిప్పారు అని ఆయన అరెస్ట్ చేశారు. ఒక్కసారి వచ్చి ఆయన ఏదో ఆ, ఎమ్మెల్యేలు కొనబోతున్నారు అని టీడీపీని అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసేటప్పుడు కూతురు నిశ్చితార్థం కూడా లేడు కదా ఆయన, ఉమ్, కూతురు పెళ్లికి కూడా లేనట్టున్నాడు అవును. నాకు తెలిసి. కూతురు పెళ్లికి పెళ్లికి వచ్చారు. నిశ్చితార్థం కూడా లేడు. ఆ? నిశ్చితార్థానికి లేరు. నిశ్చితార్థమేమో చంద్రబాబు గారు చేశారు, పెళ్లికి ఆయన వచ్చారు. నిశ్చితార్థం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు భార్య బిడ్డలు ఇద్దరు కలిపి, భార్యను ఆయన కలిపి చేశారు. అవును. నిశ్చితార్థం లేదు. ఆ తర్వాత పెళ్లి అంటే ఇవన్నీ మరి మీరు ఆ రోజు ప్రాపర్లీ అన్ని నోటీస్ ఇచ్చే చేశారు కాదు కదా ఇవన్నీ. కానీ ఆయన మాత్రం ప్రాపర్లీ లా చేస్తున్నాడు. ఉమ్, మీరు ప్రాపర్లీగానే మాట్లాడుతున్నారు, ప్రాపర్లీ లాలోనే ఉన్నాయి, మీరు ఎక్కడ కూడా లాకి వ్యతిరేకంగా లేవు. మీరు ఇక్కడ స్క్వాష్ పిటిషన్ ఎందుకు మీకు కొట్టిలేదు, మీకు స్క్వాష్ పిటిషన్ మీద స్టే ఎందుకు ఇవ్వలేదు? ఓన్లీ నాట్ టు అరెస్ట్ మాత్రం ఇచ్చే, కానీ అరెస్ట్ నాకు తెలిసి అంత బేగా అరెస్ట్ అవ్వదు అది. ఉమ్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవిడెన్స్, బ్యాంక్ ఎవిడెన్స్లు, ఇంకా సో మెనీ ఎవిడెన్స్లు ఉన్నాయి. అవన్నీ విచారణ జరిగిన తర్వాత అన్ని ఎవిడెన్స్ ప్రూఫ్తోనే అరెస్ట్ చేస్తారు. అవునా కాదండి? అవును. ఈ 10 రోజుల్లోనే ఎక్కడ అవుతుంది అది? ఇప్పుడు రాత్రి రాత్రి రావడానికి సినిమా కాదు, 3 గంటల సినిమా కాదు కదా ఉమ్, ఇది. ప్రాపర్లీ ఇది మనం అవ్వాలి అంతే. ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఈడీ ఎందుకు కేసు రిజిస్టర్ చేసింది? మరి ఈడీ కూడా తప్పు చేసినట్టేనా? అదే కదా. ఆ, ఈడీ కూడా, ఈడీ చేసింది అంటే ఆర్బీఐకి 8 కోట్లు ఎందుకు కట్టారు? ఉమ్, ఆర్బీఐ 8 కోట్లు ఎందుకు ఫైన్ వేసింది? మీరు తప్పు చేస్తేనే కదా. అన్- ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఉమ్, తెలంగాణ ప్రజలు ఆలోచన పరులు. మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కొట్లాడింది వాస్తవం. మీరందరూ తెలంగాణలో లేరు. మీరు తెలంగాణలో, అమెరికాలో ఉన్నారు ఆ రోజుల్లో. తెలంగాణ ఎలా తెచ్చారు, తెలంగాణ ఎలా కష్టపడారు, కేసీఆర్ గారికి ఈ రోజు కూడా ఆ పేరు అలాగే ఉంది ఆయనకి. మీరు ఈరోజు నిజం నిరూపించుకోండి, కానీ రౌడీజం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. అవును. కాకపోతే వీళ్ళు ఇప్పుడు మొదటి నుంచి మాట్లాడిన అంటే వాళ్ళని కొడతాం, మాట్లాడిన వాళ్ళు అగ్నిగుండం అయిపోద్ది, మేము అసలు ఎవరిని రానివ్వం అని ఈ రోజు ఒక దళిత స్పీకర్ గారి మీద కూడా కౌశిక్ రెడ్డి గారు అంతమంది ఆ కాగితాలు ఇసరవడం కూడా దళితులను అవమానించినట్టే. అంటే ఆ స్పీకర్ గారి మీద అవన్నీ చేయబట్టి. అంతకు ముందు అదే మన కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఎస్సీ సంపత్, ఒక దళిత నాయకుడిని, దళిత ఎమ్మెల్యేని, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొత్తం టోటల్ శాశ్వతంగా వాళ్ళని ఎమ్మెల్యేని సబ్జెక్టు రద్దు చేశారు. అంటే అదే మరి అప్పుడు ఎలా జరిగిందండి? అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవన్నీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఆ రోజు మరి ఎమ్మెల్సీఓ ఎమ్మెల్యేను రద్దు చేశారు కదా. మరి ఈ రోజు మరి స్పీకర్ గారి మీద ఆ విధంగా మనం ప్రవర్తించవచ్చా, కాగితాలు వేయొచ్చా? మీరు రాసుకున్న లా బుక్సే కదా, మీరు రాసుకున్న బుక్సే కదా, మీరు రూల్స్ అండ్ పొజిషన్స్, మరి అసెంబ్లీ రూల్స్ అండ్ పొజిషన్ మీరు రాసుకున్నవే కదా. అంటే మీ గవర్నమెంట్ ఉంటే ఒకటి, ఇంకో గవర్నమెంట్ ఉంటే ఒకట. మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు, ఇంతకుముందు మాట్లాడడానికి కూడా మీరు అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటండి, మనం ఏదో మన మార్కెట్లోకి వెళ్ళిపోయి మనం ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటే, ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తున్నారు.
ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. కనుక కేటీఆర్ గారు నిజం నిరూపించుకోవాలా. కానీ దాంట్లో కంపల్సరీ తప్పు అని కనబడుతుంది. ప్రాపర్లీ లాలో ఉందా లేదా అనేది కోర్టు వారు కదా నిర్ణయిస్తారు, మనం ఎవరని చెప్పడానికి. అవును. యా, డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇందులో అందరూ కూడా దీన్ని అంత విమర్శనాత్మకంగా ఎందుకు చూస్తున్నారంటే కేటీఆర్ గారు చేసిన కామెంట్లు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ నేను ఒక కామెడీ షో చూసి బాగా నవ్వుకున్నాను, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే అది ఈయన దాకా వచ్చిందో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారు పేరు తీసుకొస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు జీనోమ్ వ్యాలీ తీసుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు గారు ఇక్కడ ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. చంద్రబాబు గారి అవును. గురించి మీరు అంటే ఆ రోజేమో తెలంగాణకి చంద్రబాబు గారు ఏమీ చేయలేదన్నారు. ఈ రోజు తెలంగాణకి చంద్రబాబు గారు ఇంత ధన్యంగా మాట్లాడు. చేశారని చెప్పి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఏం పని అని అడిగారు. ఇక్కడ ధర్నా చేయడానికి వాళ్ళకి ఏం పని? అదే. ఆంధ్ర వాళ్ళకి ఏం పని? చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం చేశాడు మాకు? ఎవరికి చేశాడు? ఎవరికి సంబంధం? ఆంధ్రాలో చేసుకొని ధర్నా చేసుకోండి అని చెప్పారు. ఉమ్, దానికి ప్రతిష్టం ఏం చేశారండి? ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు 100% మీకు న్యాయం చేశారు ఉమ్, ఆ ఎలక్షన్ లో, అంతే కదా? అంతేగా. ఆ, న్యాయం చేశారు, తప్పకుండా ఉమ్, న్యాయమే చేశారు మీకు. ఉమ్, ఎందుకంటే మిమ్మల్ని న్యాయం చేసి మీరు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. ఉమ్, మీ చంద్రబాబు నాయుడు గారికి ఏం పని అని అడిగారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ రోజు హైదరాబాద్కి బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. హైదరాబాద్ బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. ఆరోగ్యశ్రీ బ్రాండ్ అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్తారు. మీరు వాళ్ళిద్దరూ ఆ రోజు మొత్తం హైదరాబాద్ నాశనం చేస్తారని చెప్పారు అప్పుడు. ఉమ్, అంటే ఇవన్నీ చెప్తున్నా. అంటే అవకాశం ఎలాగుంటే అలా మాట్లాడకూడదండి. జనాలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నందమూరి ఉమ్, తారక రామారావు గారు ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు అండి నేను చెప్తుంది, అవును. నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి ప్రజల గుండెల్లో. ఎందుకంటే వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారండి. చేయలేదని అవ్వాలి అంటానికి లేదు. ఉమ్, తెలంగాణ ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎంత చేశారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో, రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత చేశారండి. ఆరోగ్యశ్రీ కార్డు చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు రింగ్ రోడ్డు మొత్తం టోటల్ గా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారితో, ఫినిష్ చేసింది రాజశేఖర రెడ్డి గారే. కనుక ఎన్నో ఉన్నాయండి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కూడా మనం మరి ఈరోజు గర్వంగా చెప్పుకోదగ్గ విషయాలు. ఈరోజు మనం ఎవరు చేయలేదు అన్ని కేసీఆర్ గారే చేశారంటే కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు తెలంగాణ తేవటానికి 60 సంవత్సరాల నుంచి చాలా మంది ప్రయత్నాలు చేశారండి. ఆ ప్రయత్నాల్లో ఆయన స్టార్ట్ చేసిన ముహూర్తం బాగుంది. ఆయన అదృష్టం, తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కంపల్సరీ తెలంగాణ వచ్చింది. ఆ పేరు ఆయనకు వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రం నడిపారు. నడిపిన తర్వాత 10 సంవత్సరాలు జనాలకు మరి ఏమనిపించిందో, మరి ఆయన తెలంగాణ తెచ్చింది ఆయనే. మరి ఎందుకు ఏమనిపించింది? సోనియమ్మ గారి మీద అభిమానం పెరిగిందా, లేకపోతే చంద్రశేఖరరావు గారి మీద విరక్తి పుట్టిందా? గవర్నమెంట్ మార్చారు. అది ప్రజలు కదా నిర్ణయించారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపుతున్నారు. తప్పే ఉందండి దాంట్లో, చెప్పండి. అవును. యా, యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే వీళ్ళు అధికారం ఉంది కదా, అంటే తెలంగాణలో ఇక మేమే ఉండిపోతాం, శాశ్వతంగా ఉండిపోతాం అని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించారు. సో డెఫినెట్ గా ఈ రోజు అవన్నీ కూడా తవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు అందుకే మారాలి. ప్రభుత్వాలు మారితే ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న పద్ధతుల మీద కానీ వైట్ పేపర్లు రిలీజ్ చేస్తే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లు, దాంతో ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏది మంచి ఏది కాదని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.